అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ మెహర్ ప్రభు కృపతో ప్రతివారం అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క విస్తృత జీవిత గాథను తెలుసుకుంటూ ఉన్నాము, చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం మనం మెహర్ ప్రభు చరితం 13వ భాగంలో ఉన్నాము. అది 1956వ సంవత్సరం. బాబా పాశ్చాత్య దేశ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ సంవత్సరంలో ఫిబ్రవరి నెల నుండి తర్వాతి సంవత్సరం అంటే 1 సంవత్సరం పాటు బాబా ఏకాంతవాసంలో ఉంటాను అని ప్రకటించారు. ఏకాంతవాసంలో ఉంటూనే ఆయన పర్యటనలు చేశారు, అనేక మందికి దర్శనాలు ఇచ్చారు. అలాగే తన విశ్వకార్యంలో కూడా పాల్గొన్నారు. యూరోప్, లండన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రేమికులందరూ బాబా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాబా గురించి, ఆయన అలవాట్ల గురించి, ఆయన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోగోరి వారందరూ కూడా ఆ విషయాలు తెలియపరచవలసిందిగా ఉత్తరాలు రాస్తున్నారు, టెలిగ్రాములు పంపిస్తూ ఉన్నారు. వారికి కావలసిన సమాచారాన్ని మణి బాబాను సంప్రదించి వారికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా బాబాను అడిగి ఆయన మాటలుగా మణి ఉత్తరాలు రాస్తోంది. అలా ఆమె తీరిక లేకుండా టైప్ చేస్తూనే ఉంది ఆ రోజుల్లో. సాధారణంగా బాబా మనందరికీ తెలుసు, ప్రతిరోజు ఉదయం పప్పు అన్నం మాత్రమే తీసుకుంటారు, సాయంత్రం రోటీ కూర. ఇంతకు మించి మండలి వారు కూడా ఎవరు ఏమీ తీసుకోరు. కానీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారు, మన అలవాట్లు మానుకోము అని అనుకుంటాం. కానీ బాబా అలా అనలేదు. ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు అలవాట్లను బట్టి ఆ ప్రాంతం వాళ్ళ యొక్క ఆహారాన్ని నేను తీసుకుంటాను, ఏం పర్వాలేదు, నా గురించి ఆందోళన పడకండి అంటూ వాళ్ళకి ఉత్తరాలు వ్రాయించేవారు. తన ఆహారం గురించి, తన అలవాట్ల గురించి ఎవరు ఆందోళన పడనవసరం లేదు. అలాగే బాబా కొరకు వంట చేయడంలో ఎక్కువ సమయం కూడా వృధా చెయ్యొద్దు. ఆ సమయం అంతా కూడా తన సన్నిధిలో, తన సాహచర్యంలో ఉండి ఆ సమయాన్ని వృధా చేయకుండా చూసుకోమని చెప్పి, దానికోసం ప్రయత్నం చేయమని చెప్పి బాబా వాళ్ళకి సూచించారు. న్యూయార్క్లో మ్యారియన్ ఫ్లోర్షిన్ అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు, బాబా ప్రేమికుడు. అతనికి ఎనర్జీ అని మారు పేరు పెట్టారు. ఈ పర్యటనకు అంటే బాబా జూలైలో పర్యటన అని వెళ్ళబోతూ ఉన్నారు. ఇతర దేశాలు అంటే యూరోపు, లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నీ కూడా 1 నెల రోజుల్లో తిరిగి రావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ సమయంలో న్యూయార్క్లో ఉన్నటువంటి అంటే తన పర్యటన నిమిత్తమై అందరికీ అన్ని రకాల విధులను అప్పగించారు. ఈ ఎనర్జీ అనేటటువంటి మారు పేరు కలిగినటువంటి మారియన్ ఫ్లోర్షిన్ న్యూయార్క్ లో ఉండేవాడు. అతడు ఈ పర్యటనకు అవసరమయ్యే ఏర్పాట్లన్నీ కూడా అతనికి అప్పచెప్పారు బాబా. మెహర్ బాబా హాస్పిటాలిటీ కమిటీ అంటే మెహర్ బాబా ఆహ్వాన సంఘము అని అనుకోవచ్చు. దాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఈ మారియన్ అనే ఎనర్జీని చైర్మన్ గా, ఫ్రెడ్ వింటర్ఫీల్డ్ ని వైస్ చైర్మన్ గాను ఉన్నారు. న్యూయార్క్ లో ప్రేమికుల నుండి 7 మందిని ఎన్నుకున్నారు. వారందరూ ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. బాబాకు 4 మండలి వారికి అవసరమయ్యేటటువంటి ఏర్పాట్లు, ఈ పర్యటన నిమిత్తమై వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి, అలాగే ఎలాంటి వాళ్ళకి అవసరాలన్నీ తీర్చడానికి ఎంత డబ్బు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియపరిచారు. అలాగే 4 మండలి సభ్యులకి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు బేరీజు వేశారు, అంచనా వేశారు. దానికి $12,000 ఖర్చు అవుతాయని అంచనా వేయడం జరిగింది. ఆ డబ్బును పోగు చేసే బాధ్యత కూడా ఈ కమిటీ మెంబర్లకే అప్పగించారు. ఇది న్యూయార్క్ నగరంలో ఏర్పాటైనటువంటి కమిటీ. మెర్టిల్ బీచ్ లో కూడా ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే లాస్ ఏంజల్స్ లో కూడా రూత్ వైట్ ఆధ్వర్యంలో మరో కమిటీని
ఏర్పాటు చేశారు. ఒహాయ్ అంటే మెహర్ మౌంట్, కాలిఫోర్నియాలో ఉన్నటువంటి మెహర్ మౌంట్ కి వెళ్లాలని బాబా 1952లోనే ప్రయాణించడం మొదలుపెట్టి, కానీ మధ్యలోనే 1952 మే 24వ తేదీన ఒక్లహామా ప్రాంతంలో యాక్సిడెంట్ కి గురవడం వల్ల బాబా వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయారు. కానీ బాబా వాగ్దానం చేసిన ప్రకారం ఒహాయిలో ఉండేటటువంటి మెహర్ మౌంట్ కి ఇప్పుడు వెళ్ళబోతున్నారు. ఆ ప్రాంతానికి అంటే ఆ స్థలం యజమాని అయినటువంటి ఏగ్నెస్ బ్యార్న్, ఆమెను కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేయమన్నారు. ఆమె చైర్మన్ గా ఉండమన్నారు. అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలో లడ్ డింఫిల్, ఇతని చేత కూడా కమిటీ ఏర్పాటు చేయించారు. ఐవీ డ్యూస్, డాన్ స్టీవెన్స్, వీళ్ళు మనకు తెలుసు. వీళ్ళు ప్రచార కమిటీగా ఏర్పాటయ్యారు. లండన్ లో బాబా రాకకి అంటే బాబా రావడానికి ముందు ఏ విధమైన ఏర్పాట్లు చెయ్యాలి, ఎక్కడ ఉంటారు బాబా, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి విల్ బకెట్ అవసరమైన ఏర్పాట్లు చూస్తూ ఉన్నాడు. అలాగే స్విట్జర్లాండ్ అంటే యూరోపియన్ కంట్రీస్ లో కూడా వెడుతున్నారు బాబా. స్విట్జర్లాండ్ లో ఉండేటటువంటి జూరిచ్ లో ఆగినప్పుడు కావలసిన ఏర్పాట్లు హేడీ మెర్టిన్స్ ఐరన్ బిల్లో, అంటే ఈ పాశ్చాత్య ప్రేమికుల పేర్లన్నీ కూడా మనకు తెలుసు, ఇవన్నీ పరిచయమైన పేర్లే. వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో ఆయన కొరకు వసతి ఏర్పాట్లు, అలాగే ఆయన కొరకు సౌకర్యాలు సమకూర్చడానికి, అలాగే సిడ్నీ, మెల్బోర్న్ ఈ 2 ప్రాంతాల్లోనూ బాబా సమావేశాలు ఏర్పాటు చేయడానికి వ్యక్తిగతమైన ఇంటర్వ్యూలు, అంటే కొంతమందికి బాబా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. అంటే విడివిడిగా ప్రతి వ్యక్తిని కలిసి వాళ్లతో మాట్లాడేవారు. వాటి కోసము ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా ఫ్రాన్సిస్ బ్రెబజాన్, బిల్ లీపేజ్, ఐనా లెమన్ చూస్తున్నారు. ఐనా లెమన్ గత 2-3 వారాల క్రిందట ఈవిడి గురించి మనం చదువుకున్నాం. ఆమె ఆస్ట్రేలియా నుండి అవతార్ అనే పుస్తకాన్ని చదివి బాబా పట్ల ఆసక్తి కలిగి ఆమె బాబాను దర్శించడానికి వస్తానని ఉత్తరం రాసింది. ఫిబ్రవరిలో ఒకరోజు దర్శనం ఇవ్వబోతున్నారు అని చెప్పి ఉత్తరం రాయించారు బాబా. సతారా నుండి ఫిబ్రవరిలో బొంబాయి నగరానికి వచ్చి అక్కడ కొంతమందికి దర్శనం ఇచ్చారు. ఆ సమయంలో ఈవిడ కూడా ఉంది. ఆవిడ అడుగుతుంది, బాబా నేనేం చెయ్యను, నాకు ఏదైనా ఆదేశం ఇయ్యి అని అడిగినప్పుడు, నువ్వు ఫ్రాన్సిస్ బ్రెబజాన్తో కలిసి పనిచేస్తే బాగుంటుంది అని బాబా చెప్పడం జరిగింది. ఆమె అలాగే ఆస్ట్రేలియా వెళ్లడము, బాబా రాక కోసం ఇప్పుడు ఎదురు చూస్తూ అనేక ఏర్పాట్లలో ఆమె కూడా పాల్గొంది. ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్, ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూని అమెరికా పర్యటించవలసిందిగా ఆహ్వానించాడు. ఆ సమయంలో నేను అక్కడ ఉండను అని బాబా తర్వాత తన పర్యటనకు ఏర్పాటు చేసుకున్నారు. అలా 1956 జూలై 16వ తేదీన ఎరిచ్ నీలుతో కలిసి బాబా సతారా నుండి బొంబాయి బయలుదేరారు. ఒకరోజు నారిమన్ దాదాచాంజీ ఇంట్లో బస చేశారు. తర్వాత ఆది సీనియర్ మెహర్జీ అక్కడికి వచ్చి, అంటే బొంబాయి వచ్చి బాబాను కలుసుకున్నారు. బాబా ఇంకా ఏకాంతవాసంలోనే ఉన్నారు. బాబా ఎప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్లినా విమానాశ్రయంలోనో నౌకాశ్రయంలోనో బాబా ప్రేమికులు ఆయన్ని కలవడము, ఆయనకు వీడ్కోలు ఇవ్వడానికి అనేక మంది వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు బాబా ఏకాంతవాసంలో ఉన్న కారణంగా ప్రేమికుల నుండి అనేక విజ్ఞప్తులు వచ్చినప్పటికీ బాబా వాటిని తిరస్కరించారు. కేవలము తను పాశ్చాత్య ప్రేమికుల కొరకు ఆయన వాళ్ళందరికీ సహవాస భాగ్యాన్ని కలిగించేందుకు మాత్రమే నేను 1 నెల రోజులు మాత్రమే ఈ ఏకాంతవాసం వీడి బయటకు వచ్చాను అని కూడా ప్రకటించారు. ఆ రోజు అర్ధరాత్రి బాబా ఎరిచ్, నీలు, ఆది, మెహర్జీ వీళ్ళ నలుగురిని వెంట పెట్టుకుని ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాసులో శాంతాక్రజ్ విమానాశ్రయం నుండి అమెరికా బయలుదేరారు. లండన్ వెళ్లే దారిలో విమానం 3 చోట్ల ఆగుతుంది, ఒక్కొక్క గంట.
ఈ రోజుల్లో అంటే ఎకాఎకి ప్రయాణం సాగుతుంది, కానీ ఆ రోజుల్లో తరచూ మధ్య మధ్యలో ఆగి ఫ్యూయల్ నింపుకునే అవసరం ఉండేది విమానాలకి. లండన్ వెళ్లే దారిలో బాబా ఎక్కినటువంటి విమానం సిరియాలో అలాగే బీరూట్లోనూ ఒక్కొక్క గంట ఆగింది. వారు మధ్యాహ్నానికి జూరిచ్లో క్లోటిన్ అనే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడ 35 మంది యూరోపియన్లు బాబాను కలిశారు. బాబా మండలి సభ్యులతో కలిసి విమానం దిగి, మనము ఫిల్మ్స్ లో చూస్తూ ఉంటాం బాబా విమానం దిగడము, నడుచుకుంటూ రావడము. ఈ రోజుల్లో అంటే విమానం దిగడము ఎక్కడము మనకు కనిపించదు. ఆ రోజుల్లో మనకి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందటి వరకు కూడా విమానాశ్రయం పైన బాల్కనీలో నుంచుని విమానం టేకాఫ్ అవ్వడము, ల్యాండ్ అవ్వడము కనపడేది. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మనకేది కనపడదు. బాబా తన మండలి వారితో కలిసి విమానం దిగి కాన్ఫరెన్స్ హాల్కి నడిచి వెళ్తూ ఉండగా బాబా సన్నిహిత ప్రేమికులు హేడీ మెర్టిన్స్, ఐరన్ బిల్లో, హెలెన్ ధామ్, మ్యాక్స్ వీళ్ళు కొంతమంది ఆ విమానాశ్రయంలో ఉండేటటువంటి బాల్కనీలో నిలబడి బాబా రావడాన్ని గమనించారు. ఈ కాన్ఫరెన్స్ హాల్ ని ఐరన్ బిల్లో ముందుగానే రిజర్వ్ చేసింది. బాబా ముందుగా హేడీ అలాగే ఐరన్, మ్యాక్స్ వీళ్ళకి ఆలింగనమిచ్చారు. తర్వాత ఇతర ప్రేమికులను ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో హేడీ కూతురు, కొడుకు వీళ్ళిద్దరూ బాబాని తొలిసారిగా దర్శించుకున్నారు. బాబా ఈ స్విట్జర్లాండ్ బృందంతో అంటే యూరోపియన్ ప్రేమికులతో కూర్చుని మాట్లాడుతున్నారు. బాబా ఎప్పుడు కూడా వెంటనే ఆధ్యాత్మిక ప్రసంగాల్లోకి వెళ్ళిపోరు. నెమ్మదిగా వాళ్ళని మనసుల్ని ఆకట్టుకుని వాళ్ళ హృదయాల్లో చొప్పించేలాగా మాట్లాడడం ఆయనకి అలవాటు. కాబట్టి ఈ బృందానంతా కూడా ఎదురుగుండా కూర్చోపెట్టుకుని ఇరుచుకుండే బలాన్ని గురించి చెప్తున్నారు. అతడు ఎంతో బలవంతుడు. అతడు అంతేకాకుండా అతనికి ఎంతో వాత్సల్యంతో నిండినటువంటి సౌమ్యత అనే గుణం కూడా అతనికి బాగా ఉంది అని అతన్ని మెచ్చుకుంటూ తన యూరోపియన్ ప్రేమికులతో చెప్తున్నారు. నెమ్మదిగా ఈ భౌతికమైనటువంటి విషయాల్ని చెప్పి ఏ విధంగా లోపలికి తీసుకువెళ్తున్నారో చూడండి. ఇదంతా కేవలం ఊహ మాత్రమే. అలాగే ఇదంతా ఊహలోనే ఉనికి కలిగి ఉంది. మీరు భౌతికంగా చూసే బాబాను ఇది కాదు. ఇది కేవలం నా శరీరాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు. ఆత్మ ధరించిన వస్త్రం ఇది. బాబా అనంతుడు. ఈ మీ భౌతిక నేత్రాలతో బాబాని యొక్క నిజ స్వరూపాన్ని చూడలేరు అని చెప్పారు. అక్కడ సమావేశమైనటువంటి వాళ్లల్లో భారతీయ వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థి ఒకడు డాక్టర్ అరవింద్ అనే అతను కూడా బాబాను దర్శనం చేసుకున్న వాళ్లల్లో ఉన్నాడు. యూరోపియన్ బృందానికి అంటే కొద్దిసేపు మాత్రమే వాళ్లతో ముచ్చటించారు. అక్కడతో ఆయన పర్యటన ముగిసింది. అక్కడి నుంచి వెళ్లిపోబోతున్నారు. అలా యూరోపియన్ బృందానికి కొంతసేపు మాట్లాడి వాళ్లకి వీడ్కోలు చెప్పే ముందు బాబా అంటున్నారు, నేను ఈ పర్యటన కోసమే నా సంపూర్ణమైనటువంటి ఏకాంతవాసాన్ని విడిచి బయటికి వచ్చాను. కానీ ఇండియా తిరిగి వెళ్లిన తర్వాత నా ఏకాంతవాసాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల వరకు కొనసాగిస్తాను అని చెప్పారు. అలా బాబా తాను బయలుదేరవలసినటువంటి సమయం కావడంతో ఒక్కొక్కరికి మరొక్కసారి ఆలింగనమిచ్చారు. వాళ్ళ యొక్క అనుభూతులు ఇక్కడ రాస్తున్నారు. అందరి మీద ఆయన తన ప్రేమను కురిపించారు. ఆయన సమక్షంలో వాళ్ళందరి యొక్క మనసులు, హృదయాలు ఆయన మీదే లగ్నమయ్యాయి. దాంతో సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు. ఎంతసేపు ఉన్నారు బాబా, ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఇవేమీ అర్థం వాళ్ళకి మర్చిపోయారు మొత్తం పూర్తిగా. వాళ్ళకి గుర్తున్నది ఏమిటి అంటే ఆయన ఎంతో ఘనమైనటువంటి ఆ ప్రేమతో నిండినటువంటి ఆలింగన భాగ్యాన్ని ఇవ్వడమే వాళ్ళకి గుర్తుంది. తర్వాత లండన్ పర్యటనకు బాబా మండలి వారి వెంట ఈ యూరోపియన్ ప్రేమికులైనటువంటి ఐరన్ బిల్లో, హేడీ మెర్టిన్, మ్యాక్స్ వీళ్లు కూడా బయలుదేరారు. విమానం ఎక్కిన తర్వాత
అంటే ఇప్పుడు అంటే సీట్లు మనకి వాళ్ళు అలాట్ చేసిన సీట్లలోనే కూర్చోవాలి. కానీ ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చేమో మనకు తెలియదు. కానీ బాబా విమానం ఎక్కిన తర్వాత వీళ్ళందరినీ ఆయనే సూచించారట ఎక్కడ ఎవరు కూర్చోవాలి అని. అలా కూర్చున్నారు వాళ్ళు, బాబా చెప్పినట్లే కూర్చున్నారు. తర్వాత విమానం టేకాఫ్ అయింది, అంటే విమానం బయలుదేరింది. కొంచెం సేపు పైనుండి కిందకు బాబా ఆ నగరాన్నంతా కూడా వీక్షించారు. తర్వాత మళ్ళీ వెంటనే వీళ్ళందరినీ లేవండి అనే సీట్లు మార్చేశారు. బాబా సూచించిన మేరకు వాళ్ళు ఆయా సీట్లలో కూర్చున్నారు. తర్వాత ప్యారిస్ లో కొంచెం సేపు ఆగబోతోంది బాబా ఎక్కినటువంటి విమానం. 2 ఏళ్ల క్రితమే బాబా గురించి విన్నటువంటి డుబ్రాన్ అనేటటువంటి వ్యక్తి ఉత్తరం రాశాట. ఏమని అంటే, బాబా కనుక అనుమతిస్తే ఈ ప్యారిస్ విమానాశ్రయంలో నేను వేచి ఉంటాను, బాబా దర్శనం చేసుకోవాలి అని అతడు అనుమతిని వేడుతూ ఉత్తరం రాశాడు. బాబా ప్యారిస్ చేరుకున్నాక ఆ ఫిలిప్ స్నేహితుడైనటువంటి డుబ్రాన్ని కలిశారు. 2 సంవత్సరాల క్రిందట అతడు బాబాను గురించి విని ఉన్నాడు. బాబా అతన్ని కలుసుకోగానే నువ్వు గాడ్ స్పీక్స్ చదివావా అని అడిగారు. లేదు బాబా అంటే, తప్పకుండా గాడ్ స్పీక్స్ చదువు అని చెప్పారు. అలా చెప్పి, అంటే ఎవరికి ఏ ఏ మాటలు చెప్పాలి అనేది ఆయనకి తెలుసున్నట్లుగా ఇంకెవరికీ తెలియదు. అంటే సాక్షాత్తు భగవంతుడు ఈ భూమి మీదకి అవతరించాడు. ఎందుకు అవతరించాడు అంటే, ప్రతి మానవుణ్ణి ముందుకు తొయ్యడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు దారి చూపించడానికే. అందరి మనసులను, అందరి హృదయాలను గ్రహించినటువంటి ఆయన ప్రతి హృదయానికి ఎలాంటి చికిత్స చెయ్యాలి, ఎలాంటి మాటలు చెప్తే వాళ్ళు పరవశమవుతారు, భగవంతుని యొక్క దారిలో ఆ మార్గంలో ప్రయాణిస్తారు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన వెంటనే గాడ్ స్పీక్స్ చదివావా అని ఎవరిని అడగలేదు, అతన్ని మాత్రమే అడిగారు. అడిగితే లేదు బాబా అంటే వెంటనే గాడ్ స్పీక్స్ చదవమని చెప్పారు. అంతేకాకుండా అతనికి మరొక విషయాన్ని చెప్పారు, దివ్య ప్రేమ గురించి. సాధారణంగా మానవులు తాగేటటువంటి మద్యం ఉంటుంది. ఎందుకు తాగుతారు అంటే, తాగినందువలన మత్తు కలుగుతుంది, అందులో ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళు మద్యం తీసుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ దివ్య ప్రేమ అనే మత్తుకి ఈ మద్యం మత్తుకి తేడా బాబా అతనికి చెప్తున్నారు. మద్యం తాగినప్పుడు దాని కారణంగా మత్తు కలుగుతుంది. ఆ కారణంగా అతడు తనను తాను కాసేపు మరిచిపోతాడు, అంతే. మళ్ళీ మామూలే, యథావిధిగా మామూలు జీవితంలోకి అడుగు పెడతాడు, ఎంతో బాధపడుతూ. కానీ దివ్య ప్రేమ ద్వారా కలిగే మత్తు ప్రభావానికి మానవుడు ఆ నిషాలో సమస్తాన్ని మరిచిపోతాడు, చివరకు తనను తాను కూడా మరిచిపోతాడు అని చెప్పి, దివ్య సనాతనుడైనటువంటి బాబాను నువ్వు ప్రేమించడం మొదలు పెట్టుగాక అని అతన్ని దీవించారు. ప్యారిస్ నుండి జూలై 17న లండన్లో దిగారు బాబా. బాబాను స్వాగతించేందుకు విల్ మేరీ బకెట్ అక్కడ ఉన్నారు. విమానంలోనే రాత్రి భోజనం కూడా పూర్తయింది వాళ్ళది. రాత్రి 8:15 లండన్లో జూలై 17వ తేదీన దిగారు. బాబా స్వాగతం చెప్పేందుకు విల్ మేరీ బకెట్, చార్లెస్ పర్దం, డేలియా, డీలియోన్, మింటా వీళ్ళందరూ కూడా బాబా రాక కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్నారు. బాబాను, బాబా పరివారాన్ని 4 కార్లలో బకింగ్హామ్ ప్యాలెస్ రోడ్లో ఉన్నటువంటి హోటల్ రూబిన్స్ కి తీసుకువెళ్లారు. ఇది వరకు లండన్ వచ్చినప్పుడు బాబా ఆ హోటల్లోనే బస చేశారట. విమానాశ్రయం నుండి మొట్టమొదట బాబా కారే బయలుదేరింది. అయినా హోటల్కు చేరేసరికి మిగిలిన కార్లన్నీ వచ్చాయి, బాబా కారు చివరగా వచ్చింది. బాబా కారు వచ్చే వరకు అందరూ హోటల్ దగ్గర వేచి ఉన్నారు. హోటల్ చేరేసరికి బాగా అలసిపోయారు బాబా. అంటే రోజున్నర ప్రయాణం అయినప్పటికీ కూడా ఎకాఎక్కిన ప్రయాణంలోనే ఉన్నారు. ఎక్కడా నిద్రపోవడానికి అవకాశం కలగలేదు. హోటల్ రూబిన్స్ కు వెళ్లి పైన తన గదికి వెళ్లడానికి ఎలివేటర్ ఎక్కారు. ఆ సమయంలో బాబా వాళ్ళందరికీ, అక్కడున్నటువంటి వాళ్ళందరికీ
విపరీతంగా అలసిపోయినట్లు కనిపించారు. అది సౌకర్యవంతమైనటువంటి హోటల్. బాబా కోసం ముందుగానే రిజర్వ్ చేసి ఉంచారు. అలాగే మండలి వాళ్ల కోసం మరొక గదిని కూడా రిజర్వ్ చేశారు. బాబాను దర్శనం చేసుకునేందుకు, అలాగే బాబాతో ఇంటర్వ్యూలు తీసుకునేందుకు వీలుగా ఆ హోటల్లో మరొక హాల్ని కూడా ఏర్పాటు చేశారు. బాగా అలసిపోయినప్పటికీ హోటల్లో తన కోసం నిరీక్షిస్తున్నటువంటి తన ప్రేమికులందరినీ తన గదికి పిలిచారు బాబా. వారితో క్లుప్తంగా మాట్లాడారు. మర్నాడు ఉదయం వ్యక్తిగతంగా మిమ్మల్ని అందరినీ విడివిడిగా కలుసుకుంటాను అని వాళ్ళని పంపించారు. బాబా సోదరుడు ఆది జూనియర్, అతని భార్య ఫ్రీని, కుమారుడు దారా మనందరికీ తెలుసు. వాళ్ళు అంతకుముందే లండన్ వచ్చి ఉన్నారు. వాళ్ళ ఆ ఫ్యామిలీ అంతా కూడా బాబా దగ్గరికి వచ్చారు. జూలై 18వ తేదీన ఉదయం 9:30 గంటలకు 14 మందికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో కీత్ సెక్కర్, మాంచెస్టర్లో ఉండేటటువంటి యువకుడు కూడా ఉన్నాడు. అతడు మాంచెస్టర్లో నివసించేవాడు. 24 సంవత్సరాల యువకుడు. గతంలోనే మనం చదువుకున్నాం 2-3 వారాల క్రిందట. అతడు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా కూడా అతనికి తృప్తి కలగలేదు. అతడు కావలసిన సమాధానం అతనికి వాటిలో దొరకలేదు. ఎవరో అతని స్నేహితుడు డిస్కోర్సెస్ చదవమని చెప్పారు, బాబా డిస్కోర్సెస్. అది చదివిన వెంటనే నాకు దీంట్లో సమాధానం దొరికింది అని చెప్పాడు. ఆ తర్వాత వెంటనే మరొక పుస్తకం చదివాడు. బాబాను చూడాలనే కోరికతో అతడు ఎక్కడివక్కడే తన ఉద్యోగం వదిలిపెట్టాడు. ఉన్న కాస్త డబ్బు తీసుకుని పూనాకు వచ్చేసాడు. మెహరాబాద్ వచ్చాడు. తిన్నగా పాద్రి దగ్గరికి వెళ్ళాడు. పాద్రి బాబా ఇక్కడ లేరు, సతారాలో ఉన్నారు అని చెప్పి ఆది సీనియర్ దగ్గరికి పంపించాడు. ఆది సీనియర్ని కలుసుకున్నటువంటి ఇతనిలో ఉండేటటువంటి ఆ తపన, ఇతనిలో ఉండేటటువంటి ఆ యొక్క నిజాయితీ గుర్తించి బాబాకు తెలియజేశాడు ఆది సీనియర్. బాబా కూడా అతన్ని తను ఏకాంతవాసంలో ఉన్నప్పటికీ సతారాను తీసుకురమ్మని చెప్పి ఆది సీనియర్కి పురమాయించారు. అలా సతారాలో అతడికి దర్శనమిచ్చి అతన్ని వెంటనే లండన్ వెళ్ళి లండన్లో ఉండేటువంటి తన ప్రేమికులను కలుసుకోమని చెప్పారు. అలాగే తాను రాబోతున్నాను అని చెప్పి తన కోసం అక్కడ వేచి ఉండవలసిందిగా అతనికి చెప్పడం జరిగింది. అతడు ఇప్పుడు బాబాతో ఇంటర్వ్యూకి వచ్చాడు. అక్కడే హోమా దాదాచాంజీ కూడా లండన్లో ఉంటున్నాడు. దాదాచాంజీ కుటుంబం బొంబాయిలో ఉంటారు. బాబా ఎప్పుడు బొంబాయి వెళ్ళినా ఆ కుటుంబాన్ని చూసి మరీ వెడుతూ ఉంటారు. అంతటి ప్రేమ వాళ్ళ మీద బాబాకు. అతని కొడుకు నౌజర్ అనేవాడు హైదరాబాద్లో పైలట్ ట్రైనింగ్లో ఉండగా అతని విమానం హుస్సేన్ సాగర్లో కూలిపోతుంది. అతడు చనిపోతాడు. కానీ బాబా ఇచ్చకు వాళ్ళందరూ తల వంచారు. ఆ కుటుంబం మొత్తం అంతా కూడా బాబా ఏకాంతవాసంలో ఉంటే ఆ విషయాన్ని కూడా బాబాకు తెలియజేయడం కోసం వాళ్ళు సంశయించారట. అటువంటి ప్రేమ బాబా పట్ల. ఈ నౌజర్ సోదరుడైనటువంటి హోమా లండన్లో ఉన్నాడు. బాబాను చూడ్డానికి వచ్చాడు. అప్పుడు బాబా అతన్ని ఓదారుస్తూ, అతడు తన సోదరుడి మరణ వార్త విని చాలా కృంగిపోయాడు. బాబా అతన్ని ఓదారుస్తూ అన్నారు, నౌజర్ తన తుది శ్వాస వరకు నన్నే స్మరించాడు. ఇప్పుడు కూడా అతడు నాతోనే ఉన్నాడు. అందువల్ల నువ్వు సంతోషంగా ఉండాలి. అందరూ నాలోనే ఉన్నారు, దిగులు పడకు అని అతన్ని ఓదార్చారు. తర్వాత లండన్లో ఉండగా ఫ్రెంచ్ దంపతులు, అంటే ఫ్రాన్స్ లో ఉండేటటువంటి ఒక రాబర్ట్ వియోన్, వీళ్ళిద్దరూ బాబాను దర్శించడానికి వచ్చారు. ఈమె బాబాను తొలిసారిగా 1940లో బాబాను గురించి వింది. బాబా మాట మాత్రమే వింది. ఇప్పుడు చూడండి, బాబా నా నామం చెవిలో వెయ్యండి అంటారు. అలాగా ఆవిడ చెవిలో పడింది బాబా నామం. అది ఎలాగంటే 1940లో ప్యారిస్ మీద జర్మనీ విమాన దాడి చేసింది. అంటే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో ప్యారిస్ మీద జర్మనీ యుద్ధం ప్రకటించింది, విమాన దాడులు చేస్తూ ఉంది. ఈ సమయంలో ఈ వియోన్ అనే ఆవిడ తన స్నేహితురాలింటికి వెళ్ళిందట. ఆ స్నేహితురాలు
6వ అంతస్తులో ఒక అపార్ట్మెంట్ లో ఉంటోంది. అక్కడ ఉండే సమయంలో ప్రకటన అంటే హెచ్చరిక జారీ చేసింది ఈ ప్రభుత్వం. ఏమని అంటే వైమానిక దాడి జరగవచ్చు, మీరందరూ సేఫ్ ప్రాంతానికి అంటే సురక్షితమైనటువంటి ప్రాంతానికి అంటే కిందకు దిగి బేస్మెంట్ లో ఉండండి అని చెప్పారు. ఆ ప్రభుత్వం ప్రకటించింది. అందరూ కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కిందకు దిగిపోయారు. బేస్మెంట్ లో కొంతసేపు తల దాచుకున్నారు. తర్వాత ప్రకటన వెలువడింది, అందరూ క్షేమంగానే ఉంది, ఇక్కడేమీ విమాన దాడులు జరగలేదు, కాబట్టి మీ మీ ఇళ్లకు వెళ్ళొచ్చు అని. అలా వీళ్ళందరూ కూడా మరి ఆ రోజుల్లో లిఫ్ట్లు లేవేమో కానీ 6వ అంతస్తులో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ నెమ్మదిగా మెట్ల మీదుగా వెడుతూ ఉన్నారు. 4వ అంతస్తులో ఉండేటటువంటి ఒక వృద్ధురాలు వీళ్లతో పాటు మెట్ల మీద నడుస్తూ ఉంది. ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి వీళ్ళిద్దరూ ఆమెకు సహాయం చేశారు. ఆమె అపార్ట్మెంట్కు వెళ్లే వరకు వీళ్ళు తోడున్నారు. ఆమె అపార్ట్మెంట్ తలుపు దగ్గరకు రాగానే ధన్యవాదాలు బాబా అని 2 చేతులు జోడించి బాబాకు తన హృదయంలోనే నమస్కరించింది. ఈ బాబా ఎవరు అని వెంటనే అడిగింది వ్యోన్ అనే ఆవిడ. ఆ వెంటనే ఆ వృద్ధురాలు ఈవిడికి ఒక కాగితం ఇచ్చింది, ఒక చిన్న చీటీ ఇచ్చింది. దాని మీద ప్రింట్ చేయబడిన అక్షరాలు ఉన్నాయి. శ్రీ మెహర్ బాబా గురించి తెలుసుకోవాలి అంటే ఇండియాలోని మెహరాబాద్కు కానీ న్యూయార్క్లోని ప్రిన్సెస్ నోరినా మ్యాచ్బెల్లీకి కానీ వ్రాసి తెలుసుకోండి అని ఆ చీటీ మీద వ్రాసి ఉంది. ఆమె ఆ చీటీ తీసుకుని వచ్చేసింది తన ఇంటికి. ఆ చీటీ చూసుకుంది. బాబా ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తితోటి ఉత్తరం రాయాలి అనుకుంది. కానీ అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం కాబట్టి ఎవరూ విదేశాలకు ఉత్తరాలు రాయకూడదు. కాబట్టి 45లో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈమె వెంటనే ఉత్తరం రాసింది బాబాకు. ఆదే సీనియర్ నుండి వెంటనే ఈమెకు జవాబు కూడా వచ్చేసింది. అందులో బాబా ఏం రాయమన్నారు అంటే, నువ్వు నాకు తెలుసు, నేను నిన్ను రక్షిస్తూనే ఉన్నాను అని వ్రాయబడిన ఉత్తరం ఈమెకు అందింది. బాబా లండన్ రాబోతున్నారు అనే వార్త విన్నటువంటి ఈవిడ భర్త రాబర్ట్ యాంథనీ, వ్యోన్ యాంథనీ వీళ్ళిద్దరూ బాబా దర్శనానికి వచ్చారు. ఆమె బాబాను చూడగానే ఆ దివ్య తేజోమయమైనటువంటి ఆ రూపాన్ని చూసి దాన్నే గుర్తుపెట్టుకుంది. మరి ఇంకే విషయాలు తెలియలేదు. సోఫాలో కూర్చుని ఉన్నారు, వాళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు బాబా. ఆయన కూర్చున్నటువంటి ఆ చిన్న లాంజ్లోకి వీళ్లు ప్రవేశించారు. ఆయన కనపడగానే ఆమెకు ఒక గొప్ప దివ్య తేజస్సు కనపడిందట. అదే ఆవిడ మనసులో ముద్రపడింది. గదిలో తెల్లని కాంతులు నిండుకున్నాయి. అది ఆమె యొక్క అనుభూతి. తర్వాత ఆమె భర్త రాబర్ట్ బాల నేరస్తులకు సంబంధించినటువంటి విషయాలను చూసేవాట. సాధారణంగా అలాంటి అంటే జైళ్లలో ఉండేటటువంటి వాళ్లను లేదా ఏదైనా సరే ఒకే రకమైనటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి నిజంగా బోర్ కొడుతుంది, విసుగొస్తుంది. ప్రతి విషయంలో మనందరికీ అంతే. నిత్య జీవితంలో ప్రతిరోజు చేసే పనే చెయ్యాలి అంటే ఒక్కొక్క రోజు విసుగొస్తుంది. అలాగే ఇతడు బాల నేరస్తులతో పడి ఇతనికి చాలా విసుగు చెంది ఉన్నాడు. చాలా విసుక్కుంటున్నాడు తన ఉద్యోగం గురించి. అది గ్రహించారు బాబా. బాబా అంటున్నారు, వారి వలన నువ్వు విసుగు చెందకూడదు, నీవే వారిని ఉద్ధరించేటట్లుగా భావించాలి. నిజానికి వాళ్ళందరి హృదయాల్లో ఉండేటటువంటి భగవంతుణ్ణి నువ్వు చూడాలి. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయనకు మాటలతో భాషతో పనిలేదు. నోటి వెంట వెలువడే ప్రార్థనను ఆయన వినడు. హృదయం నుండి వెలువడే ప్రార్థనను మాత్రమే వింటాడు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా సంతోషంగా ఉండడానికే ప్రయత్నించాలి. అంటే ఎవరికి చెప్పినా బాబా ఎలాంటి సందేశం ఇచ్చినా అందరికీ, మన ప్రేమికులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా సంతోషంగా ఉండమని బాబా చెప్తూ ఉంటారు. జీవితంలో గందరగోళం లేకపోతే, అంటే డిస్టర్బెన్స్ అంటాం, కల్లోలం లేకపోతే
నిబ్బరంగా ఉండగలిగే శక్తి మనకి ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటారు బాబా. కాబట్టి కల్లోలం రావాలి, ప్రతికూల పరిస్థితులు కూడా ఉండాలి. అప్పుడే మనం ఎంత నిబ్బరంగా ఉండగలమో తెలుసుకోగలం. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నించాలి. అలాగే ఇతరులను కూడా సంతోషపరిచే ప్రయత్నమే చెయ్యాలి ప్రతి ఒక్కరూ అంటూ అతనికి చెప్పారు. బాబాతో వారి సమావేశం ముగియగానే ఆ దంపతులిద్దరూ ఆ సాయంకాలమే తిరిగి ప్యారిస్ వెళ్లిపోయారు. ఇక్కడ బాబూజీ రాస్తున్నారు, కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు బాబా దర్శనానికి వచ్చారు అనుకుందాం. వాళ్ళిద్దరినీ ఒకేసారి బాబా ఆలింగనం చేసుకునేవారట. అలా వాళ్ళ చూడండి ఎంత అదృష్టవంతులో. అలా ఒకేసారి ఆలింగనం చేసుకున్నప్పుడు వాళ్ళ హృదయాలలో వాళ్ళు వ్యక్తిగా అంటే నాకు బాబా ఆలింగనం ఇచ్చారు అని ఎవరి మటుకు వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా అది సమగ్రంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరినీ కలిపి ఒకేసారి బాబా ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ దంపతులు తమ వైవాహిక జీవితంలో ఒక కొత్త శకంలో అడుగు పెట్టామా అన్నట్లుగా ఉండేదట. ఆ తర్వాత టామ్ హాప్కిన్సన్ ఇతనికి ఇంటర్వ్యూ ఇచ్చారు బాబా. అతడు బాబాని గురించి 1952వ సంవత్సరంలో విన్నాడు. బాబాను దర్శించుకున్నాడు కూడా. అప్పుడు బాబా ఆలింగనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా బాబా ఆలింగనం చేసుకున్నారు. ఆ అనుభూతిని ఆయన వెల్లడిస్తున్నాడు. బాబా హత్తుకున్న క్షణాలు నాకు బాగా గుర్తున్నాయి. అలాగే ఆయనను ఆలింగనం చేసుకున్న ప్రతిసారి నాకు ఒక వింత అనుభూతి కలుగుతుంది. అది ప్రాపంచికమైన అనుభూతి కాదు. ఆయన 2 చేతులతో ఆలింగనం చేసుకున్నారు, ఇలా ఉంది అలా ఉంది అనుకోవడానికి వీల్లేదు. ఇది ఒక వింతైనటువంటి అనుభూతి. అది ఒక మిశ్రమ అనుభవం. ఆ అనుభవము నిజమైనది. నిజంగా దివ్య తేజస్సుతో వెలిగేటటువంటి భగవంతుడే మనల్ని ఆలింగనం చేసుకున్నాడు అనే అనుభూతి కలిగిందట అతనికి. ఇలా బాబా ఆలింగనం చేసుకున్నారు, అతనితో మాట్లాడారు. తర్వాత అతన్ని బాబా అడిగారు, ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఎవరి మనసులో ఏముందో బాబాకు తెలుసు. సంశయిస్తూ ఉంటారు కొంతమంది చెప్పడానికి. కాబట్టి ముందరే బాబాయే గ్రహించి ఏమైనా చెప్పాలా నాకు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు అతడు అంటున్నాడు, బాబా నిన్ను దర్శించుకోవడం నాకు చాలా సంతోషం కలిగించింది. కానీ నిన్ను నేను భగవంతునిగా స్వీకరించలేకపోతున్నాను. నిన్ను భగవంతునిగా గుర్తించగలిగే నా మానసిక స్థితి, ఆ స్థాయి లేదు నాకు. కాబట్టి నిన్ను భగవంతునిగా ఎంత నిజాయితీగా చెప్తున్నాడో మనం గ్రహించాలి. ఆ నిజాయితీకే బాబా తల వంచుతారు. కాబట్టి నిన్ను భగవంతునిగా గుర్తించే స్థాయిలో నా మనసు లేదు అని చెప్పినప్పుడు, కానీ నువ్వు నాకు సహాయం చేస్తూనే ఉన్నావు, నేను నీకు ధన్యవాదాలు చెప్పాలి దానికి అని బాబా అతనికి అంటే టామ్ బాబాకు చెప్పడం జరిగింది. బాబా అతనికి సమాధానమిస్తూ, నన్ను భగవంతునిగా స్వీకరించకపోయినంత మాత్రాన్న పోయిందేముంది, ఏమవుతుంది, ఏమీ లేదు. బాబా అంటారు, ఎవరు నన్ను గ్రహించినా గ్రహించకపోయినా నా స్థాయి మారదు, నా స్థాయి ఉన్నతమైనదే. గ్రహించే శక్తి మీలో లేకపోతే నేనే మీ దగ్గరికి వస్తాను, మీ స్థాయికి నేను దిగి వస్తాను అని చెప్పడం మనకి తెలుసు. అతనికి సమాధానమిస్తూ, నన్ను భగవంతునిగా స్వీకరించినంత మాత్రాన్న ఏ పొరపాటు జరగలేదు, ఏమీ రాదు, ఏమీ జరగదు సుమా, భయపడవలసిన అవసరం లేదు అంటూ అతనికి ఒక సందేశం ఇచ్చారు. ప్రతిరోజు రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు కేవలం 1 నిమిషం నా గురించి ఆలోచించు. ఇది ప్రతి బాబా ప్రేమికులకు సందేశమే. నన్ను తలుచుకో, కానీ నువ్వు నన్నిక్కడ చూసిన రూపంతో కాదు, నా నిజస్వరూపాన్ని చూడాలని ప్రయత్నించు. బాబా చెప్తారు, ఇది మీరందరూ కూడా మీ చర్మచక్షువులతో నన్ను నా నిజస్వరూపాన్ని చూడలేరు. మీరు చూసేదంతా కూడా నేను వేసుకున్నటువంటి వస్త్రాన్ని మాత్రమే, నేను తగిలించుకున్నటువంటి కోటే ఇది నా శరీరం అంటూ చెప్తారు. నా నిజస్వరూపాన్ని చూడాలని ఆ చూసేలాగా నువ్వు నన్ను తలచుకో. నువ్వేం చేసినా, మంచైనా చెడైనా సర్వస్వము నాకు విడిచిపెట్టు, నేను ఆ భారాన్ని మోస్తాను. భగవంతుడికి సర్వము తెలుసు అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండు, ఆందోళన చెందకు. నీ హృదయంలో భావాలను చొప్పించేది కూడా నేనే, ఏ పని చేసినా నేనే. కాబట్టి వేరే ఎవరో కాదు,
నీకు నువ్వుగా ఆలోచించుకోవటం లేదు, నీ హృదయంలో చొప్పించే భావాలు కూడా నేను చొప్పించేవే అంటున్నారు. బాబాను చూసి తీరాలి అనేటటువంటి ధ్యాస నీలో ఉండాలి. బాబాను చూడగలిగేటటువంటి స్థాయికి ఎప్పుడో నువ్వు వస్తావు. అలా అనుకుంటే ఏదో ఒక నాటికి తప్పకుండా బాబా నిజస్వరూపాన్ని నువ్వు చూస్తావు అని బాబా చెప్పారు. పనామా నివాసి అయినటువంటి ఒక స్త్రీ మెర్టిల్ బీచ్ లో బాబాను చూసింది. ఇప్పుడు మళ్ళీ బాబా దర్శనానికే లండన్ వచ్చింది. బాబాతో ఆవిడ అంటోంది, మీరు నాకెంతో సహాయం చేశారు బాబా అని. బాబా తిరిగి అంటున్నారు, నా పట్ల గల నీ ప్రేమే నీకు సహాయపడింది, నేను చేసే సహాయం వేరే ఏది లేదు అని చెప్పారు. తర్వాత హర్జీవన్ లాల్ ఇద్దరు కుమారులు లండన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వారు కూడా బాబా ఉంటున్న హోటల్కు వచ్చారు. వాళ్ళకి బాబా అంటే యువకులకు బాబా ఇచ్చేటటువంటి సలహా ఇలా ఉంటుంది, సాధ్యమైనంత తరచుగా నన్ను తలుచుకోండి, ఆకర్షణలకు దూరంగా ఉండండి. యువకులు, అందులో విదేశాల్లో చదువుకునేటటువంటి పిల్లలకు ఈ ఆకర్షణలు లోనయ్యేటటువంటి బలహీనత ఉంటుంది. కాబట్టి బాబా వాళ్ళకి చెప్తున్నారు, నిర్మలమైన జీవితం గడపండి, ఆకర్షణలకు దూరంగా ఉండండి, సాధ్యమైనంత తరచుగా నన్ను తలచుకోండి అని బాబా చెప్పారు. ఇటువంటి మంచి సందేశాలతో ఈరోజు ఈ బుక్ రీడింగ్ ముగిద్దామండి. వచ్చే వారం మిగిలింది చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.